613 దట్ ఈస్ ఎ బిజినెస్ ఆటోమేషన్. బిజినెస్ ఆటోమేషన్ అన్నమాట. ఇక్కడ మీకు వాట్సాప్ ఆటోమేషన్ వస్తుంది. బిజినెస్ ఆటోమేషన్ లో యు ఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ ఏ వాట్సాప్ ఆటోమేషన్ అనేది వస్తుంది, ఎస్ఎంఎస్ అనేది వస్తుంది, ప్లస్ ఈమెయిల్. అంటే ఇండివిజువల్ గా తెలుసుకొని మొత్తం ఈ 3 క్లబ్ చేసి ఎలా వెళ్ళాలో కూడా తెలుస్తుంది అనమాట. అండ్ మాడ్యూల్ నంబర్ 14 అనమాట, హౌ టు గెట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. సార్ మళ్ళీ ఇంత పెద్ద సబ్జెక్ట్ తెలిసినందుకు మీకు జాబ్ కావాలంటే జాబ్ అనేది వచ్చేస్తుంది సార్. యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. మళ్ళీ ఇంతగానో నేర్చుకున్నా కదా, నాకు ఎవరు వద్దు సార్, నాకు జాబ్ అవసరం లేదు, నేను ఇంట్లోనే నా దగ్గర ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్, ఒక ఫోన్ ఇస్తే చాలు, ఐ విల్ గో ఫర్ మై ఇన్ మై వే, ఐ విల్ గో ఇన్ మై వే అనమాట. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఒక ఎంటీ రూమ్ ఇచ్చేసి ఎవ్వరొద్దు, నాకు తప్పుగా అనుకోకండి, నాకు ఎవ్వరొద్దు, నాకు ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్, ఒక ఫోన్ ఇస్తే చాలు, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఇంకా ఊహకంద అనేది నీకు చేయాలని ఉత్సాహం ఉందనుకో కథం, యు ఆర్ గోయింగ్ టు వండర్ఫుల్ థింగ్స్ అనమాట. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెప్పించుకోవాలి, ఎలాంటి వెబ్సైట్ లో రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ కావడమే కాదు ఆ మార్కెట్ ఒక గ్యాప్ తగ్గట్టు. సార్ ప్లీజ్ సార్ ఇది తర్వాత చూస్తున్నాం, అది డోంట్ మేక్ ఎనీ మార్క్, డోంట్ మేక్ ఎనీ మార్క్, డోంట్ మేక్ ఎనీ మార్క్. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ లోపల ఏమవుతుంది సార్ అంటే, ఫ్రీలాన్సింగ్ తగ్గట్టు అంటే వీ హ్యావ్ ఆల్రెడీ డేటా, నథింగ్ టు వరీ, వీ హ్యావ్ ఆల్రెడీ డేటా, నథింగ్ టు వరీ. సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లోపల ఎలా రిజిస్టర్ కావాలి, మన సర్వీసెస్ దాని లోపల ఎలా పెట్టాలి, ఒక్కొక్క మాడ్యూల్ కి ఎలా ఛార్జ్ చేయాలి, మార్కెట్ ఒక గ్యాప్ ని తగ్గట్టు మనం బిజినెస్ గిగ్స్ అంటాం అనమాట, జిఐజి అంటాం, ప్రొఫెషనల్ వర్కర్స్ అంటాం అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ అనమాట. హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. కంపెనీస్ కి మనం కావాలి, ఫ్రీలాన్సర్ కి కూడా మనం కావాలి, వేరే కంపెనీస్, చిన్న ఏజెన్సీస్, పెద్ద కంపెనీస్ కూడా మనం కావాలన్నమాట. మంచి గ్రోత్ అనేది ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అనేది ఇస్తారో మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 15th మాడ్యూల్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ క్యాన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అనమాట. యూ క్యాన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అనమాట. ఓన్ బిజినెస్ కి కావాల్సినట్టు ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ ఆల్రెడీ కంటెంట్ ఉంది, వీఆర్ గోయింగ్ టు డిస్క్లోజ్ అనమాట. ఇది కాకుండా మార్కెట్ లో లాక్స్ ఆఫ్ వర్త్ కంటెంట్ అనమాట, అంటే లాక్స్ ఆఫ్ వర్త్, WRTH వర్త్ కంటెంట్ ఎలా మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళాలి అంటే టూల్స్ అనమాట. సో మీకు సబ్జెక్ట్ అనేది ఎలా చెప్తాను సార్ అంటే, విత్ టూల్స్ అని ఎట్లా చేయాలి, వితౌట్ టూల్స్ అని ఎట్లా చేయాలి, విత్ ఏ టూల్స్ అని ఎట్లా చేయాలి. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఏ 3 వర్షన్స్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఏ 3 వర్షన్, విత్ టూల్, వితౌట్ టూల్, విత్ ఏ టూల్, విత్ టూల్, వితౌట్ టూల్, విత్ ఏ టూల్స్ అనమాట. సో స్క్రాచ్ నుంచి ఒక లెవెల్ వరకు చెప్తాను. సో ఇవన్నీ కావాలంటే మనకు కొన్ని టూల్స్ కావాలన్నమాట. లాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ కంటెంట్ టూల్స్ మీకు జస్ట్ థౌజండ్స్ లో అనేది వస్తుంది అనమాట. ఇది మీకు చెప్పడం అనేది జరుగుతుంది సార్ రియల్ టైమ్ లో, నథింగ్ టు వరీ. సో దిస్ ఈస్ అవర్ రిగార్డింగ్ ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్. క్లియరా సార్? సార్ మళ్ళీ